అందరికీ నమస్కారం. యర్ బాన్కర్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మనం ఈ వీడియో ద్వారా బ్యాంకులు 1 ఎకరాకు ఎంత పంట రుణం ఇస్తాయో తెలుసుకుందాం. పంట రుణం ఎకరాకు ఎంత ఇవ్వాలి అనేది మనం పండించే పంట మీద ఆధారపడి ఉంటుంది. దీనిని ఇంగ్లీషులో స్కేల్ ఆఫ్ ఫినాన్స్ అని అంటారు. స్కేల్ ఆఫ్ ఫినాన్స్ అంటే ఏదైనా పంట 1 ఎకరాలో సాగు చేస్తే 1 ఎకరానికి ఎంత రుణం ఇస్తారో తెలియజేసేదే స్కేల్ ఆఫ్ ఫినాన్స్. ప్రతి సంవత్సరం ఏ పంట వేస్తే ఎకరాకు ఎంత రుణం ఇవ్వాలి అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నికల్ కమిటీ మరియు స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీలు నిర్ణయిస్తాయి. ఈ కమిటీల్లో బ్యాంకు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏ పంటకు 1 ఎకరాకు ఎంత రుణం ఇవ్వాలి అనేది ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. తాజా స్కేల్ ఆఫ్ ఫినాన్స్ డాక్యుమెంట్ డౌన్లోడ్ లింక్ ఈ వీడియో వివరణలో ఇవ్వడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే స్కేల్ ఆఫ్ ఫినాన్స్ కు అదనంగా రైతు గృహ అవసరాల నిమిత్తం మరియు వ్యవసాయ పనిముట్ల నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్కేల్ ఆఫ్ ఫినాన్స్ కు అదనంగా 30% రుణం వస్తుంది. అంటే మీకు స్కేల్ ఆఫ్ ఫినాన్స్ ప్రకారం 1 లక్ష రూపాయలు రుణం వస్తుందని అనుకుంటే దానికి 30% అంటే 30,000 రూపాయలు అదనపు రుణం వస్తుంది. అంటే మీ మొత్తం పంట రుణ అర్హత 1,30,000 రూపాయలు అన్నమాట. ఎకరాకు ఎంత పంట రుణం ఇస్తారో ఇప్పుడు మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. రామయ్య అనే రైతుకు 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో వరి పండిస్తాడు. ఆయన పంట రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేశాడు. ఇప్పుడు మనం అతనికి ఎంత పంట రుణం వస్తుందో తెలుసుకుందాం. తాజా స్కేల్ ఆఫ్ ఫినాన్స్ ప్రకారం వరి పంటకు ఎకరాకు గరిష్టంగా 45,000 రూపాయల రుణం ఇవ్వవచ్చు. అదనంగా రైతు గృహ అవసరాల నిమిత్తం మరియు వ్యవసాయ పనిముట్ల నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్కేల్ ఆఫ్ ఫినాన్స్ పై 30% అధిక రుణం వస్తుంది. అంటే 45,000 రూపాయలకు 30% అంటే 13,500 రూపాయల అదనపు రుణం వస్తుంది. దీని ప్రకారం రామయ్యకు 1 ఎకరాకు 45,000 ప్లస్ 13,500 అంటే 58,500 రూపాయల రుణం వస్తుంది అన్నమాట. రామయ్యకు 5 ఎకరాలకు 1 ఎకరాకు 58,500 రూపాయల చొప్పున 5 ఎకరాలకు 2,92,500 రూపాయల పంట రుణం వస్తుంది. ఈ వీడియో చూడటం ద్వారా మీకు బ్యాంకులు పంట రుణం ఎకరాకు ఎంత ఇస్తాయో స్పష్టంగా అర్థమయ్యిందని భావిస్తున్నాం. మీకు పంట రుణంపై ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మేము మీ సందేహాలకు సమాధానాలు ఇస్తాము. మా తదుపరి వీడియోలో పంట రుణంపై ఉన్న సందేహాలకు సమాధానాలు తెలియజేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.